వీటి ప్రోడక్ట్స్ ఏంటి దాని గురించి మాకు చెప్తుంటారా? సో బ్రౌనీస్ అంటే ఫస్ట్ ఎలా అయినా కోకో పౌడర్ పిక్చర్లో వస్తుంది. ఇది కోకో పౌడర్, హోల్ వీట్, ఇది మిల్క్ పౌడర్, ఇది జాగ్రీ. షుగర్ అంటే మనం డైరెక్ట్ గా వేయొచ్చు బ్రౌనీస్ లో, కానీ జాగ్రీ కొంచెం పీసెస్ ఉంటాయి, అందుకని జాగ్రీని వాటర్ లో మేము మెల్ట్ చేసి, ఎంత జాగ్రీ కావాలి ఎంత వాటర్ కావాలి మెల్ట్ చేసి రెడీ చేసుకున్నాను. ఇది వెనిలా ఎసెన్స్, ఇది ఆయిల్. నా బేక్స్ అన్ని నేను ఆయిల్ బేస్డే ఉంటాయి, బటర్ తో చేయను నేను. ఎందుకంటే బటర్ బేక్స్ ఏమైతుంది, మనం ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత హార్డ్ అయిపోతుంది. ఎగ్లెస్ ఆయిల్ తో చేసి మేము ఫ్రిడ్జ్ లో పెడితే కూడా సాఫ్ట్ ఉంటాయి, స్పాంజ్ లాగా ఇలా మెత్తగా ఉంటది. అండ్ జాగ్రీ అంటే మనకి ఏంటంటే బెల్లం నీళ్ళు ఏవైతే ఉంటాయో బెల్లంకి సంబంధించింది, ఆ బెల్లంని కరిగించి వేడి అంటే వాటర్ లో పెట్టి మరిగించిన తర్వాత కొంచెం వామ్ ఉన్న తర్వాత తీసుకున్నారు, అంతేగామా? ఓకే, సో ఈ ప్రాసెస్ ఏంటి? స్టార్ట్ చేసేద్దాం. సో మేము అన్ని మన డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుంటాం. వీట్, ఓకే, మిల్క్ పౌడర్, కోకో పౌడర్, ఇది బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వనిలా ఎసెన్స్ ఒక 2-3 డ్రాప్స్, 5 డ్రాప్స్. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ప్రెసిషన్ చాలా ఉండాలి. ఏదైనా కొంచెం అటు ఇటు అయితే మీ బేక్ మొత్తం పోతే. ఎస్, సో ఆ ప్రెసిషన్ కి మనం ఇది వేయింగ్ స్కేల్ యూస్ చేస్తాం. 65 గ్రామ్స్ మనకి ఆయిల్ కావాలి. ఇంట్లోనే ఉండి మీరు బేకింగ్ అవన్నీ చేస్తున్నారు కదా, అంటే ఈ ఐడియా ఎలా వచ్చింది? అంటే ఈ ఇంట్లోనే చేసి హోమ్ డెలివరీస్ అలా కూడా విన్నాను, మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ లో కూడా ఆర్డర్స్ తీసుకుంటారని. ఆ ఐడియా ఎలా వచ్చింది? అది స్టార్ట్ ఎలా అయిందంటే ఫ్రెండ్స్ తోనే స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్ ఒకటి నాకు చాలా ఫోర్స్ చేసింది, ఆమెకు నా బ్రెడ్ చాలా నచ్చింది. ఆమె చెప్పింది, నేను నీకు ఆర్డర్ ఇస్తాను, నువ్వు ఆర్డర్ తీసుకో, నేను పే చేస్తాను నీకు. నేను వద్దంటే కూడా చాలా ఫోర్స్ చేసింది నాకు. దాని తర్వాత స్టార్ట్ అయింది. ఆమె నాకు ఫస్ట్ టైం కవర్ లో పేమెంట్ వేసి ఇచ్చింది. నాకు చాలా, ఆమెకు కూడా చాలా బాగా అనిపించింది, అలా నేను నీకు స్పెషల్ గా ఇస్తానని. దాని తర్వాత నాకు అలా అయింది, ఐ షుడ్ స్టార్ట్ ప్రొఫెషనల్ అని ఫేస్బుక్ పేజ్ చేశాను, పాయల్స్ కిచెన్ నేమ్ పెట్టి. స్లోలీ లైక్స్ 100, 500, ఇప్పుడు మోర్ దెన్ 1000 లైక్స్ ఉన్నాయి నా పేజ్ కి. రివ్యూస్ అరౌండ్ 5. రివ్యూస్ అంటే బెస్ట్ రివ్యూ మీకు హార్ట్ టచింగ్ గా ఏమనిపించింది? ఒక్కటైతే కాదండి, మీరు నా పేజ్ లో పోయి మీరు చూసుకుంటే ఎలా రివ్యూస్ వస్తాయి, నేను అన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు హెల్తీ బేకింగ్ చేసుకుంటున్నాం కదా, నాతో ఒక క్లయింట్ ఉంది, ఆమె ఇంట్లో అన్ని సీనియర్ సిటిజన్స్, అందరికి షుగర్, డయాబెటీస్. వాళ్ళు ఏమైనా తింటారు కదా, తర్వాత చెక్ చేయాలి షుగర్ పెరిగింది లేదు, రైట్. సో ఆమె నాకు ఆల్వేస్ నాకు ఆర్డర్ ఇస్తుంది, సీనియర్ సిటిజన్ ఎవరైనా ఏమైనా సెలబ్రేషన్ ఉంటే. సో నా కేక్స్ తిని, నా బ్రౌనీస్ తిని వాళ్ళందరు షుగర్ చెక్ చేశారు, ఎవరికి షుగర్ స్పైక్ అవ్వలేదు. పెద్ద మెసేజ్ పెట్టింది నాకు. అంటే ఈ జనరేషన్ లో అయితే షుగర్ పేషెంట్స్ లేకపోతే షుగర్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉండాలి హెల్తీ ప్రోడక్ట్స్ మీద అని చాలా మంది ఆలోచిస్తున్నారు ఆ వేలో. ఎస్, ఇప్పుడు చాలా కాన్షియస్ అయిపోయారు షుగర్ రీఫైన్డ్ ప్రొడక్ట్స్ తినొద్దని. అందుకని ఇలాంటి బ్రౌనీస్ కి నాకు చాలా డిమాండ్, నా క్లయింట్స్ కి చాలా ఇష్టం. ఇంకా హెల్తీ ఉంది కానీ టేస్ట్ కూడా ఉండాలి. సో టేస్ట్ అండ్ హెల్త్, ఇఫ్ ఇట్స్ అ మ్యాచ్, ఇట్స్ అ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. ఓకే, అంటే ఇప్పుడు మీరు కలుపుతూ ఉండండి మిక్సింగ్ లో, ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సో ఎందుకంటే బ్రౌనీస్ అనగానే, కేక్స్ అనగానే నాకు అసలు ప్రాణం ఆగదన్నమాట. ముందు ఫుడ్, దాని తర్వాతనే ఏదైనా. ట్రూ. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయిపోయాయి, మన బ్యాటర్ రెడీ అయిపోయింది. అంతేనా పాయల్ గారు? అంటే జస్ట్ ఒక 4 ఇంగ్రీడియంట్స్ ఏదో వాడేసాము, అది ఇంట్లోనే ఉంటాయి మ్యాక్స్ అందరి ఇంట్లలో చేసుకునే వాళ్ళైతే, బేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అన్ని ఇవి రెగ్యులర్ ఎలిమెంట్స్, పెద్దగా బయట నుండి కాస్ట్లీగా తీసుకొచ్చేది కూడా ఏమి ఉండవు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే
ఇప్పుడు మనం బ్యాటర్ ఇది 8x8 ఇంచెస్ బేకింగ్ టిన్ లైన్ చేసాం మనం బటర్ పేపర్ తో. సో ఈజీగా మన బ్రౌనీ బయటికి వచ్చేస్తుంది, బ్రేక్ కాదు. దాంట్లో వేసి 180 degrees మీద 20 minutes బేక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు బేకింగ్ అంతే అంతే రెడీ అయిపోతుంది. తర్వాత ఈటింగ్. ఇప్పుడు బయట బేకరీస్లలో ఏది యూజ్ చేస్తారు ఎక్కువ? మనకి షుగర్ ప్రోడక్ట్స్ వాడతారు, ఓకే, కానీ అది కాకుండా యాక్చువల్లీ మా హోమ్ బేకింగ్ ఇంకా బేకరీస్ బేకింగ్ మెయిన్ డిఫరెన్స్ అయితే ఇంగ్రీడియంట్స్ అండి, క్వాలిటీ ఇంగ్రీడియంట్స్. బేకరీస్ లో వాళ్ళు ఏమంటారంటే ఎక్కువ ప్రాఫిట్ కోసం వాళ్ళు చీప్ ఇంగ్రీడియంట్స్ వాడతారు. కానీ మేము హోమ్ బేకర్స్ చాలా మంది కంప్లైంట్ కూడా చేస్తారు, ఏంటి బయట ఇంత రేట్ ఉంది, మీరేంటి ఇంత చెప్తున్నారు, అలా కంప్లైంట్ కూడా వస్తాయి నాకు. మీ రేట్స్ చాలా ఎక్కువ. కానీ నేను చెప్తాను క్లయింట్స్ కి, మీరు ఒకసారి టేస్ట్ చేయండి, టేస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది క్వాలిటీ. అందుకని వాళ్ళు బేకరీస్ లో చీప్ క్వాలిటీ కోకో పౌడర్ వాడతారు, మేము కొంచెం మంచి క్వాలిటీ ఎక్స్పెన్సివ్ కోకో పౌడర్ వాడతాను, అందుకని టేస్ట్ డిఫరెన్స్. సో ఇప్పుడైతే మనము ఓవెన్ దగ్గరికి వెళ్ళి పెట్టేసేద్దాం. ఎస్. వచ్చింది మీ సర్ప్రైజ్. చెప్పాను కదా, కప్ కేక్స్ కి మనం ఐసింగ్ చేద్దాం. మీకు కూడా నేను నేర్పిస్తాను ఎలా చేయాలి ఐసింగ్. వావ్, ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకని చెప్పాను కదా సర్ప్రైజ్. వాట్ ఇస్ దిస్ మ్యామ్? ఇది విప్ టాపింగ్ అంటారండి. దిస్ ఇస్ కాల్డ్ ఐసింగ్. ఓకే. విప్ టాపింగ్ అంటే అది ఈ మషిన్ తో విప్ చేసి లిక్విడ్ లాగా ఉంటది. ఆ లిక్విడ్ విప్ చేసిన తర్వాత థిక్ ఐసింగ్ లాగా అవుతుంది. అది నాజిల్ లో వేసి మనం కప్ కేక్ మీద డిజైన్ చేద్దాం. నార్మల్ గా మనం ఫస్ట్ చూసినప్పుడు కొంచెమే కనిపించింది, ఏదో మిల్క్ లాగా అనిపించింది. ఇప్పుడైతే పేస్ట్ అయితే ఇంత డబుల్ క్వాంటిటీ అయిపోయింది. ఓకే, దీని తర్వాత ఏంటి మ్యామ్ ప్రాసెస్? ఇది మేము ఐసింగ్ కోన్స్ లో పెట్టి ఐసింగ్ చేద్దాం కప్ కేక్స్ మీద. ఓకే, లెట్స్ గో. minutes అని చెప్పేశారు, మనం పెట్టేసాం. ఇంతకీ ఆ టైమింగ్ అయితే అవుతున్నట్టు అనిపిస్తుంది. హాట్ బ్రౌనీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఇంకేమైనా డిఫరెంట్ గా ట్రై చేస్తారా? చాక్లెట్ సాస్ అయినా లేకపోతే ఐస్ క్రీమ్ తో తింటారు. ఇప్పుడైతే ఇది ఇంకా ఫినిష్ మొత్తానికి. సో దీన్ని అన్మోల్డ్ చేసి కట్ చేసి తినొచ్చు. ఓకే, వావ్, ఈజీగా ఇంట్లోనే హెల్తీ రెసిపీ అయితే మనం చేసేసాము. అండ్ దీనికి ఎక్కువ టైం కూడా పట్టలేదు, మినిమం ఒక 20 minutes లో బేక్ అయితే అయిపోయింది. సో ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం తీసుకోవచ్చు. ఓకే, వెయిటింగ్. ఓకే, సో బ్రౌనీ అయితే కోల్డ్ అవుతుంది, అప్పటి వరకు మీరు కప్ కేక్స్ ట్రై చేయండి. ఓకే, వావ్, అసలు నాకు మాట్లాడాలని లేదు. ఫస్ట్ ఇది తినేసిన తర్వాతనే మీతో మాట్లాడతాను. పాయల్ గారు, ఇది చల్లగా అయ్యేంత లోపు ఇంకొన్ని విషయాలు మీతో తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ ఆర్డర్స్ ఎలా ఇస్తారు వాళ్ళు క్లయింట్స్, మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి? ఆర్డర్స్ అయితే నాకు రెగ్యులర్ క్లయింట్స్ ఉన్నాయి. సో నా ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేస్తాను నేను అన్ని. ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ నాది కనెక్టెడ్. ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఫేస్బుక్ లో వచ్చేస్తుంది. అది పోస్ట్ చూసి నాకు చాలా మంది ఆర్డర్ చేస్తారు, కానీ మాక్సిమం నాకు రెగ్యులర్ క్లయింట్సే ఉన్నాయి. ఒక్కసారి నాతో ఆర్డర్ చేసి వాళ్ళు ఎక్కడ ఆర్డర్ చేయరు. అంతే మ్యామ్, నేను టేస్ట్ చేశాను కదా ఇందాకే, అసలు చాలా బాగుంది.
అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా ఎలా అంటే హోమ్ రెసిపీస్, హోమ్ మేడ్ ఫుడ్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తున్నారు. ఎందుకంటే బయట బేకరీస్లలో దొరికేటి ఏంటంటే అంత ఏవేవో కెమికల్స్, హార్ష్ ప్రోడక్ట్స్ ఏవైనా వాడితే హార్మ్ఫుల్ అవుతుంది. ప్రిజర్వేటివ్స్. సో అలాంటి ప్రిజర్వేటివ్స్ వాడినప్పుడు ఏంటంటే మనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో ఫ్యూచర్ లో అని చెప్పేసి చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు. ఇలాంటివి ఫ్యూచర్ లో ముందుకు రావాలి. అందులో మీరు ఉమెన్ ఒక స్టార్ట్అప్ లాగా, ఇది ఒక స్టార్ట్అప్ ఐడియా, మంచి రన్నింగ్ బిజినెస్. సో ఆర్డర్స్ ఎలా పిక్ చేసుకుంటారు, ఎలా వాళ్ళకి డెలివరీ అవుతుంది? మోస్ట్ ఆఫ్ ద టైమ్ క్లయింట్స్ వస్తారు, వచ్చి తీసుకుంటారు, లేకపోతే ర్యాపిడో, ఊబర్, స్విగ్గీ, జీని అది వాళ్ళు బుక్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు, వాళ్ళు తీసుకుపోతారు. ఇప్పుడు న్యూ ఇయర్ కూడా ఉంది కాబట్టి మీకు ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా? చాలా ఉన్నాయి. న్యూ ఇయర్, క్రిస్మస్ పోయింది, ఇప్పుడు న్యూ ఇయర్ వెయిటింగ్. క్రిస్మస్ లో నేను 40 బాక్సెస్ బ్రౌనీస్ చేశాను. ఇంకా ఇంట్లో మనం చేస్తే ప్రిజర్వేటివ్స్ వేయము, ఎక్కువ ఎక్స్ట్రా కెమికల్స్ వేయము. ఇంకా నేను కలర్స్ కూడా చాలా లైట్ యూస్ చేస్తాను. ఇంకా స్పెసిఫికలీ నా క్లయింట్స్ కూడా చెప్తారు, పాయల్ ప్లీజ్ కలర్ వేయొద్దు, మాకు కలర్ వద్దు, వైట్ ఐసింగ్ చేయి, అలా కూడా డిమాండ్స్ వస్తాయి. తక్కువ ఐసింగ్ కి డిమాండ్స్ వస్తాయి. మనం బయట నుంచి తీసుకుంటే అవన్నీ అంత కస్టమైజేషన్ మనకు దొరకదు. ఆ కస్టమైజేషన్ మన హోమ్ బేకర్స్ దగ్గరనే మీకు దొరుకుతుంది. ఓకే. ఇంకేంటంటే ఈ జనరేషన్ లో అంటే ఉమెన్ బాగా బయటికి రావటం, ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎక్కువ రావటం అనేది చూస్తున్నాం. అందులో మీలాంటి ఒక ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌ని కలవటం, అది అందులోనూ మీతో ఒక కుక్కరీ షో లాగా, కుకింగ్ థీమ్ లాగా పెట్టుకొని మా కోసం స్పెషల్‌గా మీరు కప్ కేక్స్, బ్రౌనీస్ చేశారు. వి ఆర్ సో హ్యాపీ మ్యామ్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అది తిన్నందుకు ఇంకా క్రేవింగ్స్ నాకులో వస్తూనే ఉన్నాయి. చాలా బాగుంది. మిమ్మల్ని కలవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అండి ఆపర్చునిటీకి. ఇంకా నా స్టోరీ మీకు చెప్పాను, నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఇదైతే మనం చూస్తుంటే అయితే కూల్ అయిపోయింది. దీన్ని అన్మోల్ చేసేసి ఇంకా ఆలస్యం చేయకుండా తినేద్దాం. ఇది టేస్ట్ చేసి చెప్పండి మీరు. ఓకే. నా చేతిలో అయితే హాట్ బ్రౌనీ అయితే ఉంది. ఇప్పుడు ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేస్తా. వావ్ మ్యామ్, చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ. పాయల్ గారు, మా ఆడియన్స్ కి, మా వ్యూవర్స్ కి మీ రెసిపీ గురించి మీ మాటల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మీరు కూడా ఇంట్లో బేకింగ్ ఒక్కసారి ట్రై చేయండి. మీరు ప్రాసెస్ అయితే చూసారు, చాలా సింపుల్గా ఉంది. సో నేను ఎంకరేజ్ చేస్తున్నాను మీకు ట్రై చేయడానికి. ట్రై చేసి చూడండి, చాలా ఈజీ, చాలా హెల్తీ, ఇంకా ఇంట్లో చేసింది బెస్ట్. సో అప్పటి నుండి మీకు ఒక సస్పెన్స్ అని చెప్తూ వచ్చాను. అదే అండి ఈ సర్ప్రైజ్. ఇప్పుడైతే మీకు తెలిసిపోయింది ఆ సర్ప్రైజ్ ఏంటో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఇంట్లోనే హెల్తీగా వీట్ జాగిరితో కలిపిన ఈ బ్రౌనీస్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామ్యాన్ సతీష్తో శ్రావణి.